నమస్కారం. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా సమగ్ర సమాచార లేఖకు స్వాగతం. జిల్లాలో గత కొద్ది రోజులుగా జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాలు, ముఖ్యమైన సంఘటనల గురించి మేడ్చల్ మల్కాజ్గిరి విలేకరి ఎం వెంకటరమణ శర్మ అందిస్తున్న నివేదికను విందాం. ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా రాష్ట్రపతి శీతాకాల విడిది పూర్తయిన తర్వాత రాష్ట్రపతి నిలయాన్ని సందర్శించడానికి ప్రజలకు వీలు కల్పించారు. ఈసారి ఉద్యాన్ ఉత్సవ్ అనే కార్యక్రమం ద్వారా సందర్శకులకు ఆహ్లాదాన్ని అందించేలా చర్యలు చేపట్టినట్లు వ్యవసాయ మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ శామ్యూల్ ప్రవీణ్ కుమార్ చెప్పారు. ఈ ఉత్సవం జనవరి 2 నుంచి 13 వరకు కొనసాగుతుంది. 50 స్టాళ్లతో రోజు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు సందర్శించవచ్చు. ఇటీవల అభివృద్ధి చేసిన చెర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభానికి సిద్ధమైంది. దాదాపు 430 కోట్ల రూపాయల ఖర్చుతో చెర్లపల్లి టెర్మినల్ను అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అభివృద్ధి చేశారు. చెర్లపల్లి రైల్వే టెర్మినల్లో ఫుడ్ కోర్టులు, రెస్టారెంట్లు, వేచి ఉండే ప్రయాణికుల కోసం ఏసీ, నాన్ ఏసీ హాళ్లు, పెద్ద సంఖ్యలో రిజర్వేషన్ కౌంటర్లు, టికెట్ కౌంటర్లు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం 2 MMTS ప్లాట్ఫామ్లతో కలిపి 9 ప్లాట్ఫామ్లు, 2 ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు, 6 ఎస్కలేటర్లు నిర్మించారు. చెర్లపల్లి టెర్మినల్ ప్రారంభమైన తర్వాత 50 రైళ్లు, రోజు దాదాపు 50,000 మంది ప్రయాణికులకు రాకపోకలు సాగించే అవకాశం ఉందని అధికారులు తెలియజేశారు. ప్రస్తుతం చెర్లపల్లిలో 26 రైళ్లు ఆగుతున్నాయి. వాటిలో ముఖ్యంగా కృష్ణా ఎక్స్ప్రెస్, గుంటూరు ఇంటర్సిటీ, కాగజ్ నగర్ ఇంటర్సిటీ, మిర్యాలగూడ ఎక్స్ప్రెస్, పుష్ పుల్, శబరి ఎక్స్ప్రెస్, శాతవాహన, కాకతీయ ఎక్స్ప్రెస్, లింగంపల్లి, రేపల్లె ప్యాసింజర్, గట్కేసర్ MMTS రైళ్లు ఉన్నాయి. చెర్లపల్లి నుంచి రైళ్ల రాకపోకలతో హైదరాబాద్, సికింద్రాబాద్, కాచిగూడ స్టేషన్లపై భారం తగ్గుతుందని భావిస్తున్నారు. మేడ్చల్లోని కోర్టులన్నీ ఒకే చోట ఏర్పాటు చేసేందుకు అదనంగా భవనాన్ని నిర్మిస్తున్నట్లు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అభినందన్ కుమార్ షావలి తెలిపారు. 90 లక్షల రూపాయల నిధులతో మేడ్చల్ కోర్టు ఆవరణలో నిర్మిస్తున్న భవన నిర్మాణపు పనులకు ఆయన ఇటీవల శంకుస్థాపన చేశారు. అన్ని రకాల కోర్టులు ఒకే ప్రాంగణంలో ఉంటే న్యాయవాదులకు, ప్రజలకు సౌకర్యంగా ఉంటుందన్నారు. ప్రస్తుతం వేరే చోట నిర్వహిస్తున్న 2 కోర్టులను మేడ్చల్ పట్టణంలోని ఇతర కోర్టుల ప్రాంగణంలోకి తీసుకురావడానికి నూతన భవనం నిర్మిస్తున్నట్లు చెప్పారు. ఇందిరమ్మ లబ్ధిదారుల ఎంపికలో భాగంగా చేపట్టిన సర్వే మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో చురుకుగా సాగుతోంది. సర్వే సక్రమంగా సాగేలా సిబ్బంది సమగ్ర వివరాలు సేకరించేలా కలెక్టర్, అదనపు కలెక్టర్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఈ కార్యక్రమం ఈ నెలాఖరు వరకు పూర్తి కావాల్సి ఉంది. మేడ్చల్ జిల్లాలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మార్చి నాటికి పన్నుల లక్ష్యాన్ని అధిగమించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. 184 కోట్ల రూపాయల బకాయిలను వెంటనే వసూలు చేయడానికి కార్యాచరణ అమలు చేస్తున్నారు. జిల్లాలోని 13 మున్సిపాలిటీలు, 34 గ్రామ పంచాయతీల్లో 184 కోట్ల రూపాయల పన్ను వసూళ్లు చేయాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు 52% మాత్రమే పన్ను వసూళ్లు జరిగాయి. మున్సిపాలిటీల్లో 172 కోట్లు, గ్రామ పంచాయతీల్లో 10 కోట్ల పన్నులను రాబట్టాల్సి ఉంది. మెట్రో రైల్ 2వ దశను విస్తరించాలని మల్కాజ్గిరి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. మెట్రో రైల్ 2వ దశను 105 కిలోమీటర్లు విస్తరించాలన్నారు. జేబీఎస్ నుంచి మేడ్చల్ 20 కిలోమీటర్లు, జేబీఎస్ నుంచి షామీర్పేట 22 కిలోమీటర్లు, పారడైజ్ నుంచి కండ్లకోయ 22 కిలోమీటర్లు, బోయిన్పల్లి నుంచి గండిమైసమ్మ 21 కిలోమీటర్లు, తార్నాక నుంచి కీసర 20 కిలోమీటర్ల కనెక్టివిటీని ఏర్పాటు చేయాలని కోరారు. అల్వాల్ సర్కిల్, మచ్చబొల్లారంలోని 7 కాలనీలకు స్టార్మ్ వాటర్ డ్రైన్ సమస్యలను పరిష్కరించాలని, జొన్నబండలోని కొన్ని ప్రాంతాలలో 55 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జాకు గురవుతుందని, అక్కడ 50 ఏండ్లుగా నివసిస్తున్న పేద వడ్డెరలకు న్యాయం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి శాసనసభ్యులు మర్రి రాజశేఖర్ రెడ్డి వినతిపత్రం అందజేశారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని గట్కేసర్ మండలంలో హిందుస్థాన్ ఏరోనాటికల్ వారి సౌజన్యంతో ITI మహిళా కళాశాల ఏర్పాటయ్యింది. రాష్ట్ర IT, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కళాశాలను ప్రారంభించారు. అనంతరం జరిగిన సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ విద్యార్థులకు అధునాతనమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడంతో పాటు ఉపాధి కల్పించడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. ఇది మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా సమాచార లేఖ. మరో జిల్లా వార్తలతో మరోసారి కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.